హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో అయితే గోల్డ్ కాయిన్ మన దగ్గర ఉంటే దాన్ని సేల్ చేసేసి వచ్చిన అమౌంట్తో ఆర్నమెంట్ చేయించుకోవటం లాభమా, లేదు అంటే మన దగ్గర గోల్డ్ కాయిన్ ఉంటే ఆ గోల్డ్ కాయిన్ని ఇచ్చేసి ఆర్నమెంట్ చేయించుకోవటం మేలా డైరెక్ట్గా అనేసి ఈ వీడియోలో అయితే చూద్దాము. నేనైతే ఇది చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏది మనకి లాభం వస్తుందో. ఇంకొకసారి అయితే నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఈరోజు కానీ ఒక 6,000కి గోల్డ్ కాయిన్ కొన్నామంటే రేపు మనం ఆ గోల్డ్ కాయిన్ని సేల్ చేసే టైంకి 6,300 కానీ గోల్డ్ రేట్ ఉన్నిందంటే ఆ రోజు గోల్డ్ రేట్ అంటే మీరు సేల్ చేసే రోజు కానీ 6,300 ఉన్నప్పుడు ఆ రేటుకే వాళ్ళైతే ఆ కాయిన్ అయితే తీసుకుంటారు. కానీ అందులో నుంచి ఒక 1% కానీ లేదంటే 2% కానీ మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుందో అంతైతే మీ చేతికి ఇస్తారు, మీరు కానీ గోల్డ్ కాయిన్ని సేల్ చేయాలనుకున్న టైంలో. ఇప్పుడు ఆ సేల్ చేసిన అమౌంట్తో వచ్చిన క్యాష్తో మీరు మళ్ళీ తిరిగి ఆర్నమెంట్ని చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు దానికి మీరైతే మళ్ళీ విఏ ఛార్జెస్, జిఎస్టీ పే చేయాలి. అలాగే మీకు 1% లేదంటే 2% మైనస్ అయిపోయింది కదా, అక్కడ కొంచెం లాస్ వస్తుంది కదా మనకి. అదే మీరు గోల్డ్ కాయిన్ మీ దగ్గర ఉన్నప్పుడు గోల్డ్ కాయిన్ ఇచ్చేసి ఆర్నమెంట్ని చేయించుకోవటం అయితే మీకు లాభం వస్తుంది. ఎలాగంటారా, మీకైతే గోల్డ్ కాయిన్ ఇచ్చి ఆర్నమెంట్ని చేసుకునేటప్పుడు 1% 2% అనేది మైనస్ అయితే చేయరు. ఇప్పుడు ఈరోజు మీరు 6,000కి గోల్డ్ కాయిన్ కొన్నారంటే రేపు మీరు ఆ గోల్డ్ కాయిన్ ఇచ్చేసి ఆర్నమెంట్ చేయించుకోవాలనుకున్న టైంకి 6,300 కానీ గోల్డ్ రేట్ ఉండిందంటే వాళ్ళైతే ఆ కాయిన్ని 6,300కే తీసుకుంటారు. ఆ 1 గ్రామ్కి కానీ లేదంటే 10 గ్రామ్స్కి కానీ ఎన్ని గ్రామ్స్కి మీరైతే తీసుకోవాలి అని అనుకుంటున్నారో మీ దగ్గర ఉండే కాయిన్ ఇచ్చేసి అన్ని గ్రామ్స్ని అయితే మీరు తీసుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్స్ట్రా ఏదైనా తీసుకోవాలనుకుంటే అంటే మీ దగ్గర ఒక 1 గ్రామ్ ఉంది కానీ మీరు తీసుకోవాలనుకున్నది ఒక 5 గ్రామ్స్ అనుకోండి, ఆ రిమైనింగ్ 4 గ్రామ్స్కి మీరైతే పే చేయాల్సి వస్తుంది అమౌంట్ని. ప్లస్ ఈ 5 గ్రామ్స్కి విఏ ఛార్జెస్ ఏదైనా కానీ ఉంటే విఏ ఛార్జెస్, అలాగే ప్లస్ జిఎస్టీ ఏదైనా కానీ ఉంటే జిఎస్టీ మాత్రం పే చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా కూడా గోల్డ్ కాయిన్ని ఇచ్చేసి క్యాష్గా తీసుకొని ఆర్నమెంట్ చేయించుకోవటం కంటే కూడా గోల్డ్ కాయిన్ని ఇచ్చేసి ఆర్నమెంట్గా చేయించుకోవటమే మీకు లాభం అయితే వస్తుంది. లేదు మాకు ఆర్నమెంట్ వద్దు అనుకున్నప్పుడు మాత్రమే మీరైతే సేల్ చేసుకుని అమౌంట్ని తీసుకోవచ్చు. అందుకని ఎప్పుడైనా కూడా మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా సేవ్ చేసుకొని గోల్డ్ కాయిన్స్ని కానీ మనం అక్కడ ఎత్తి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా కూడా మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏదైనా అమౌంట్ కావాలి అని అనుకున్నప్పుడు గోల్డ్ కాయిన్స్ని అయితే మనం సేల్ చేసేసుకొని అమౌంట్ని కూడా తీసుకొని వాటిని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సేవింగ్సే గోల్డ్ కాయిన్స్ కూడా. ఇంకో డౌట్ చాలామంది ఏం అడుగుతున్నారంటే జిఎస్టీని మనం 2 టైమ్స్ పే చేయాలి కదా, అంటే గోల్డ్ కాయిన్ కొనేటప్పుడు జిఎస్టీ పే చేస్తాము, అలాగే మనం అమ్మేసేటప్పుడు జిఎస్టీ పే చేస్తాం కదా అని అడుగుతున్నారు. అవునండి, గోల్డ్ కాయిన్ కొనేటప్పుడు మీరు ఆఫ్లైన్లో కనుక్కున్నారంటే జిఎస్టీ పే చేస్తారు. అలాగే మీరు ఆ గోల్డ్ కాయిన్ ఇచ్చేసి ఆర్నమెంట్ని కానీ చేయించుకోవాలంటే రెండోసారి కూడా జిఎస్టీ పే చేయాలి. అందుకే మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి ఏంటంటే ఆన్లైన్లో గోల్డ్ రేటు కంటే తక్కువకి ఎలాగ గోల్డ్ కాయిన్స్ కొనాలి అని చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. కాకపోతే ఇవైతే మనకి ఎప్పుడు ఆఫర్ అయితే ఉంటుందో ఆ టైంలోనే మనం కొనుక్కోగలం. ఎప్పుడు ప్రతి మంత్ కొనుక్కోలేము, ఎప్పుడు ఆఫర్ ఉంటుందో ఆ టైంలో మాత్రమే మనం ఆన్లైన్లో కొనగలము. కానీ ఆఫ్లైన్లో కానైతే మీ దగ్గర ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడైతే మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. చాలామంది అనుకుంటూ ఉంటారు మేమైతే గోల్డ్ కాయిన్స్ కొనడానికి కూడా అమౌంట్ని సేవ్ చేయలేకపోతున్నాము అనేసి. అదేం లేదండి, ఎవరైనా సేవ్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా సేవ్ చేసుకొని ఒక 4 మంత్స్ 5 మంత్స్ తర్వాత కూడా మీరు ఒక్క కాయిన్ కొనుక్కొని చూడండి. ఒకసారి మీరు స్టార్ట్ చేశారంటే అది మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీరు ఏదో ఒక అకేషన్ వచ్చినప్పుడు కానీ లేదంటే మీరు మంత్లీ ఒకసారి కానీ ఒక గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కొని సేవ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా డౌట్స్ కానీ మీకు గోల్డ్ కాయిన్స్ గురించి కానీ ఉంటే కమెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవాళకి అయితే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.